మరి ఆదిలాబాద్లో అడుగు పెట్టిండు మీ నరసయ్య తాత. ఇక మరి ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం రాయబారము, ఏమనుకుంటున్నారు గుసగుస ఎట్టయితే ఉంది ఆదిలాబాదు సంసారము అది చిన్నగా పైరం కట్టిండు. ఇక మరి మా కోయిలాగా మైపాల్ యాదవ్ శాసుక తాగుతా అని పోయింది. కోయిలాగా వస్తుంది ఇప్పుడు మైపాల్ యాదవ్ కూడా వస్తాడు. ఇక మరి ఆయన అభిమానులు కూడా ఇక మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తారేమో అని నేను కూడా అనుకుంటున్నా. అయితే నేను ప్రేక్షకులకు కూడా ఇక మరి ఆదిలాబాదు సంసారం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది జర్రంత పసి బట్టి మీకు ఇలా చెప్తా. ఇడ మరిచి చూస్తూనే ఉంటారు. నేను ఇక మరి కోయిలాగా ఇక్కడ కూర్చున్నా ఏమంటారు, ఏంది, ఏం కథ. మీరు ఒక కోయిలాగా ఇట్లా అంటుందేవి చెప్పు తాత. ఏం పని చేస్తావు? నేను రిటైర్డ్ ఎంప్లాయీస్. అమ్మో కోయిలాగా ఇక మంచిగా ఆరదీర చేసుకునే సంసారం. మరి ఎట్ట ఉంది ఆదిలాబాద్ సంసారం? ఆదిలాబాద్ మంచిగా ఉన్నది. మీరు ఎక్కడికి వెళ్ళచ్చు? నేను పట్నంకి వెళ్ళి వచ్చిన బంజారా హిల్స్ ఎమ్మెల్యే కానీ. అంటే ఇప్పుడు అంతరించిపోతున్న కళల్ని మీరు మళ్ళొకసారి బతికిస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. చూస్తున్నావా నా వార్తలు? చూస్తూ ఉంటాను. అయితే ఆదిలాబాద్ లో నేను మూత మోగుతున్నట్టే చెప్తాత. మరి ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ రాబోతుంది. గాలి మరి ఎటు మళ్ళా పోతుంది, జనాల గుసగుస ఏం నడుస్తుంది, కలుపు చేనుల కథ ఏంది, మీ అసోంటి మేధావులు ఒక తాడ కూర్చున్న కాడ, వాకింగ్ చేసిన కాడ ఏం గుసగుస బయటకు వస్తుంది. దాదాపు అయితే ఈ గవర్నమెంట్ రాదు అనుకుంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దానికి ఇది లేదు. ప్రతి దాంట్లో పరేషాన్లు ఉన్నాయి. ఇది రాదు. వస్తే బీజేపీ రావాలా, లేకుంటే కేసీఆర్ కాక రావాలి. అది అనుకుంటారు జనాలు అదే అనుకుంటారు. నీ పేరు ఏం పేరు? ఓ పిల్లగా ముసలమాన వేసింది. దా చెప్తా తాత. మరొక పని పెట్టింది. నీ పేరు ఏం పేరు? మగోని పేరు? ఏం చేస్తావు తాత? ఎట్ట ఉంది మరి ఆదిలాబాద్ సంసారం? రేపు స్థానిక సంవత్సరాల కథ ఇటా అటా ఎటు చెప్పరాకుంటున్నది. అంతేనా? అమ్మా పేరుకోనే ఉంది. అయితే మూడింటి మధ్యన ఉంటది. నీ పేరు ఏం పేరు తాత? రమేష్ బాబు. టీచర్. ఏది మరి రేపు స్థానిక సంవత్సరాల కథ? జనాల గుసగుస గాలి ఎటు వరకపోతుంది? గాలి ఎటుకొట్టుకపోతుందంటే ఇప్పుడు అంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు అంటే ఆశ చూపిస్తుండ్రు, ఓట్లు గుంజుతుండ్రు, ఓట్లు గుంజుతుండ్రు. ఆశ కాకుండా ఎవరైతే స్థిరమైన పాలన చేస్తారో వాళ్ళకే వేయాలన్న కాన్సెప్ట్ నడుస్తుంది. అట్లా కాదు, ఇట్లా కాదు నువ్వు అన్నట్టు. మోచేతికి బెల్లం పెట్టి నాకు మనడం కాదు. ఎవరు స్వచ్ఛందంగా పరిపాలించి ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజల మనసుల్లో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. ఇదే కదా కోజాగా. ఏమా ఓ పిల్లగా? ఓ అమ్మా ఇది మొత్తమే ఓర సూప్ అంటుంది కథ. ఏం పేరు తాత? రాజశేఖర్ రెడ్డి. మరి ఏంది కథ? ఆదిలాబాద్ లో గాలి ఎటు వరకు పోతుంది, బలం తేరుకుంది తాత? కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎట్టా ఎట్లా అంటే దాని సంక్షేమ పథకాలు అందరికి ప్రతి వ్యక్తికి అందుతున్నాయి కాబట్టి వాళ్ళకే ఓటేస్తారని నా అభిప్రాయం. అంతే. కంది శ్రీనివాసరెడ్డి పేరు నూక్కపోతుందా బయటికే? అందరూ ఉంటాయి. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కంది శ్రీనివాసరెడ్డి అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. మంచిగా ఉంటాయి అందరికి. చెప్పే పెద్ద